ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే విశ్రాంతి దినం యొక్క శుభములు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి పూజింపవచ్చితిమని చెప్పారు. ఆ రోజులలో హేరోదు రాజు పరిపాలన దుర్మార్గపు రాజు పరిపాలన. యేసు పుట్టింది యూదా దేశము బెత్లెహేము. తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి యెరూషలేమునకు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను వచ్చితిమని చెప్పారు. యేసుప్రభుల వారు జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఒక అద్భుతమైన వింతైన నక్షత్రము ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూస్తూ జ్ఞానులు పయనమయ్యారు. వారు వస్తూ యెరూషలేము పట్టణం వచ్చారు. క్రీస్తు పుట్టింది యూదా దేశపు బెత్లెహేము. అది కనుగొని వారు వచ్చి రాజును అడిగారు, రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి పూజింపవచ్చితిమి. రాజు కలవరపడ్డాడు. రాజుతో ఉన్న వారందరూ కలవరపడ్డారు. వారు భయపడ్డారు, గుబులు చెందారు. నేనే రాజునంటే ఇంకొక రాజు పుట్టడమే. అని ఆయన కలవరపడ్డాడు, తొందరపడ్డాడు. అందరినీ విడిపించాడు. శాస్త్రాలు పరిసరాలు విడిపించి వెతకండి ఎక్కడ పుట్టాడు అని ఆయన కలవరం చేశాడు. క్రీస్తు పుట్టుక చూడండి, జ్ఞానులు సంతోషపడ్డారు, పూజింపాలని వాళ్ళు వచ్చారు. రాజు మాత్రం భయపడ్డాడు, కలవరపడ్డాడు. ఆయన పుట్టింది ఒక పశువుల పాకలు మాత్రం. యూదుల రాజు అంటున్నారు, కానీ రాజు జన్మించడం ఆయన ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలు జన్మించాడు. తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరుతూ వస్తూ అడిగి ప్రశ్నకు ఆ యొక్క హేరోదు రాజు, దుష్టుడు దుర్మార్గుడైన హేరోదు రాజులు కలవరం మొదలై. అందులో వారు అంటున్నారు, మేము పూజింపడానికి వచ్చాం. క్రిస్మస్ దినములు ఎంతో సంతోషకరమైన దినములు, ఆనందకరమైన అడ్వెంట్ సీజన్. ఈ సీజన్లో క్రైస్తవులందరూ ఉంటుండగా క్రీస్తు జననం అనేది ఒక స్వార్థగా ఉండిపోవాలి, అది ప్రకటింపబడాలి. క్రీస్తు జనన విధానం తెలియబడాలి, సువార్తగా ప్రకటించబడాలి. అందులో మనం అందరము భాగస్థులము కావాలి. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.